నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 99లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. రికగ్నిషన్ని తెలుగులో గుర్తింపు అని అంటాం. He got recognition for his work. He got recognition for his work. తన పనికి అతను గుర్తింపు పొందాడు. Recognition motivates people. Recognition motivates people. గుర్తింపు ప్రజలను ప్రేరేపిస్తుంది. రికార్డ్ని తెలుగులో రికార్డు లేదా నమోదు అని అంటాం. I recorded the video. నేను వీడియో రికార్డు చేశాను. దిస్ ఈజ్ ఏ వరల్డ్ రికార్డ్. ఇది ప్రపంచ రికార్డు. రిఫ్రిజిరేటర్ని తెలుగులో రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్ అని అంటాం. కీప్ ద మిల్క్ ఇన్ ద పాలను ఫ్రిడ్జ్లో పెట్టు. The refrigerator is not working. ఫ్రిడ్జ్ పనిచేయడం లేదు. రికవర్ని తెలుగులో తిరిగి పొందడం అని అంటాం. He recovered from his illness. అతను తన ఆరోగ్యం నుండి కోలుకున్నాడు. I need some rest to recover. కోలుకోవడానికి నాకు కొంత విశ్రాంతి కావాలి. రిఫరెండంని తెలుగులో ప్రజాభిప్రాయ సేకరణ లేదా రెఫరెండం అని అంటాం. The government held a referendum. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. People voted in the referendum. ప్రజలు ఆ సేకరణలో ఓటు వేశారు. రెసిపియంట్ని తెలుగులో గ్రహీత లేదా అందుకునే వ్యక్తి లేదా పొందినవాడు అని అంటాం. She is the recipient of the award. ఆమె ఆ అవార్డు గ్రహీత. Please write the recipient's name. గ్రహీత పేరు రాయండి. రేయర్ని తెలుగులో వెనుక భాగం లేదా పెంచడం అని అంటాం. The rear door is locked. వెనుక ద్వారం తాళం వేయబడి ఉంది. They rear cows on their farm. వారు తమ ఫారంలో ఆవులను పెంచుతున్నారు. స్మెల్ ఎ రాట్ని తెలుగులో ఏదో అనుమానం రావడం అని అంటాం. I smell a rat in this story. ఈ కథలో నాకు ఏదో అనుమానం వస్తుంది. She smelled a rat when he avoided her questions. అతని ప్రశ్నలను తప్పించుకున్నప్పుడు ఆమెకు అనుమానం వచ్చింది. రీజనబుల్ని తెలుగులో సరైన లేదా న్యాయమైన అని అంటాం. The price is reasonable. ధర సరైనది. He gave a reasonable explanation. అతను సరైన వివరణ ఇచ్చాడు. రీకాల్ని తెలుగులో గుర్తు చేసుకోవడం అని అంటాం. I can't recall his name. అతని పేరు నాకు గుర్తు రావడం లేదు. She recalled her
చైల్డ్హుడ్ మెమరీస్. ఆమె తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. రిసీట్. రిసీట్ని తెలుగులో రసీదు అని అంటాం. ప్లీజ్ కీప్ ద రిసీట్. ప్లీజ్ కీప్ ద రిసీట్. దయచేసి రసీదును జాగ్రత్తగా పెట్టుకోండి. ఐ లాస్ట్ మై రిసీట్. ఐ లాస్ట్ మై రిసీట్. నేను నా రసీదు కోల్పోయాను. రేట్. రేట్ని తెలుగులో ధర లేదా రేటు అని అంటాం. ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ లో. ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ లో. వడ్డీ రేటు తక్కువగా ఉంది. ద ప్రైజ్ రేట్ చేంజ్డ్. ద ప్రైజ్ రేట్ చేంజ్డ్. ధర రేటు మారింది. రేర్లీ. రేర్లీని తెలుగులో అరుదుగా అని అంటాం. హీ రేర్లీ గోస్ అవుట్. హీ రేర్లీ గోస్ అవుట్. అతను అరుదుగా బయటికి వెళ్తాడు. ఐ రేర్లీ ఈట్ స్వీట్స్. ఐ రేర్లీ ఈట్ స్వీట్స్. నేను అరుదుగా మిఠాయిలు తింటాను. రే. రేని తెలుగులో కిరణం అని అంటాం. ఎ రే ఆఫ్ సన్లైట్ ఎంటర్డ్ ద రూమ్. ఎ రే ఆఫ్ సన్లైట్ ఎంటర్డ్ ద రూమ్. ఒక సూర్యకిరణం గదిలోకి వచ్చింది. షీ సా ఏ రే ఆఫ్ హోప్. షీ సా ఏ రే ఆఫ్ హోప్. ఆమె ఒక ఆశాకిరణం చూసింది. రేషియో. రేషియోని తెలుగులో నిష్పత్తి అని అంటాం. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ హై. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ హై. అబ్బాయిలు అమ్మాయిల నిష్పత్తి ఎక్కువగా ఉంది. కీప్ ద వాటర్ రేషియో కరెక్ట్. కీప్ ద వాటర్ రేషియో కరెక్ట్. నీటి నిష్పత్తి సరైనదిగా ఉంచండి. ర్యాట్. ర్యాట్ని తెలుగులో ఎలుక అని అంటాం. ఎ ర్యాట్ ర్యాన్ అక్రాస్ ద రూమ్. ఎ ర్యాట్ ర్యాన్ అక్రాస్ ద రూమ్. ఒక ఎలుక గదిలో పరిగెత్తింది. ర్యాట్స్ ఈట్ స్టోర్డ్ ఫుడ్. ర్యాట్స్ ఈట్ స్టోర్డ్ ఫుడ్. ఎలుకలు నిల్వ చేసిన ఆహారం తింటాయి. రియలైజేషన్. రియలైజేషన్ని తెలుగులో తెలుసుకోవడం లేదా అవగాహన అని అంటాం. షీ కేమ్ టు ద రియలైజేషన్ దట్ షీ వాజ్ రాంగ్. షీ కేమ్ టు ద రియలైజేషన్ దట్ షీ వాజ్ రాంగ్. ఆమె తన తప్పును తెలుసుకుంది. ఇట్ వాజ్ ఏ సడన్ రియలైజేషన్. ఇట్ వాజ్ ఏ సడన్ రియలైజేషన్. అది ఒక్కసారిగా వచ్చిన అవగాహన. రీజనింగ్. రీజనింగ్ని తెలుగులో తర్కం అని అంటాం. హిజ్ రీజనింగ్ ఈజ్ స్ట్రాంగ్. హిజ్ రీజనింగ్ ఈజ్ స్ట్రాంగ్. అతని తర్కం బలంగా ఉంది. గుడ్ రీజనింగ్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. గుడ్ రీజనింగ్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. మంచి తర్కం నిర్ణయాల్లో సహాయపడుతుంది. రెడీలీ. రెడీలీని తెలుగులో సులభంగా అని అంటాం. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రెడీలీ అవైలబుల్. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రెడీలీ అవైలబుల్. సమాచారం సులభంగా అందుబాటులో ఉంది. షీ అగ్రీడ్ రెడీలీ. షీ అగ్రీడ్ రెడీలీ. ఆమె సులభంగా అంగీకరించింది. రియలిస్టిక్. రియలిస్టిక్ని తెలుగులో వాస్తవిక అని అంటాం. బీ రియలిస్టిక్ అబౌట్ యువర్ గోల్స్. బీ రియలిస్టిక్ అబౌట్ యువర్ గోల్స్. మీ లక్ష్యాల గురించి వాస్తవికంగా ఉండండి. దట్ ప్లాన్ ఈజ్ నాట్ రియలిస్టిక్. దట్ ప్లాన్ ఈజ్ నాట్ రియలిస్టిక్. ఆ ప్రణాళిక వాస్తవికం కాదు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.